ఏపీలో కొందరు మంత్రుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశాలను కొందరు మంత్రులు లైట్ తీసుకుంటున్నారు. గతంలో మంత్రివర్గం భేటీకి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఇప్పుడు మరో ముగ్గురు మంత్రులు కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారిందా? ఇప్పుడు ఇదే అంశం మంత్రుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? ఈ విషయంలో సదరు మంత్రులు పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో కొందరు మంత్రుల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. సీఎం చంద్రబాబు కేబినెట్లోని కొందరు మంత్రులు మంత్రివర్గ సమావేశాలకు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఏపీ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అంతలోపే మరోసారి ముగ్గురు మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 8వ తేదీన కేబినెట్ సమావేశం ఉందని మంత్రులకు ముందుగానే సమాచారం అందింది. మంత్రులు కేబినెట్ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు వెళ్లాయి. అయినా ముగ్గురు మంత్రులు కేబినెట్కు డుమ్మా కొట్టారు. అసలు కేబినెట్ సమావేశానికి హాజరు కాకుండా మంత్రులకు ఇతర కార్యక్రమాలే ఎక్కువ అయ్యాయని విమర్శలు వస్తున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ను గద్దెదింపిన ఏపీ ప్రజలు కూటమి సర్కార్కు అవకాశమిచ్చారు. దాంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలకమైన 31 అంశాలపై చర్చ జరుగుతుందని మంత్రులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. అటు భారత్పై పాకిస్తాన్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలపై చర్చ ఉంటుందని సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. కానీ తిరుపతి జిల్లాలోని సత్యవేడులో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత బంగారుపాళ్యంలో ఓ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో తప్పు లేదు, కానీ కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు లోకేష్ తీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పోటీగా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేబినెట్ సమావేశాలకు పలుమార్లు డుమ్మా కొట్టారు. ఒకసారి అనారోగ్యం కారణంగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోసారి మాత్రం కారణం చెప్పకుండానే మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నారు. అంతకు ముందు పార్టీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అప్పట్లో పవన్ తీరుపై మంత్రివర్గంలో పెద్ద చర్చ జరిగింది. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. దాంతో ఇదే ఛాన్స్ అనుకొని మరికొందరు నేతలు కూడా కేబినెట్ భేటీకి దూరంగా ఉండిపోయారనే టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గం సమావేశం ఉంటే నేతలు ఎక్కడున్నా వాలిపోతారు. కానీ ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు కేబినెట్ సమావేశానికి మరో 2 మంత్రులు కూడా డుమ్మా కొట్టడం హాట్ టాపిక్గా మారింది. కేబినెట్ భేటీకి మంత్రి పయ్యావుల కేశవ్ రాలేదు. త్వరలోనే అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండడంతో ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. గతంలోనూ సీఎంలు ఇప్పుడే జిల్లాల పర్యటనకు వెళ్లినట్లు, ఇదే తొలిసారి అయినట్లు మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకుండా ఉండడం ఏంటో అర్థం కావడం లేదన్న చర్చ సాగుతోంది. మరో మంత్రి సత్యకుమార్ విదేశీ పర్యటనలో ఉండడంతో ఆయన కూడా మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. మొత్తానికి కేబినెట్ సమావేశానికి ముగ్గురు మంత్రులు హాజరు కాకపోవడంతో అధికారులు చెవులు కొరుక్కుంటున్నట్టు తెలుస్తోంది.